దమ్మున్న వార్తల వేదిక హైదరాబాద్ తిరుపతి ఎడిషన్ల నుండి ప్రచురణ. నిజం, నిర్భయంగా విశ్లేషణాత్మక కథనాలు, మీకు తెలియని రహస్యాలు అన్ని సమగ్రంగా. మహాపత్రిక. ఇది రంగు పూసుకున్న పత్రిక కాదు, రాజీ లేని పత్రిక. యంగ్ ఇండియా, యంగ్ పేపర్. తెలతెల వారక ముందే తాజా వార్తలు. ఈ పేపర్ వెబ్సైట్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. విభిన్న తరహా కథనాలు, ఆసక్తికర విషయాలు, ఉన్నది చెప్పే కన్నది కనుల ముందు నిలిపే మూల మూల నుండి లైవ్ కవరేజీ, వార్తా పత్రికల విశ్లేషణలు, ఇంటర్వ్యూలు, ఇన్నర్వ్యూలు, కరెంట్ హాట్ టాపిక్ పై లైవ్ డిబేట్లు. అందరికి శనార్థులు బాగానా? చలో ఇక మరి వచ్చేసుడు మీ నర్సయ్య తాత. ఇక మరి ఇలా కథ మాత్రం ఏముంది, ఏం కథ అరుచుకున్నాం ఒకసారి. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ఇవాళ పొద్దుగాలనే మహాపత్రికను పట్టుకొని వచ్చిండు. మరి ఏముందా మహాపత్రికలో ఆయమన్న వార్త, ఎట్లా ఏంది ఏం కథ అంటే, తగ్గాల్సిందే ట్రంప్, చైనాతో ట్రేడ్ వార్ పై ప్రభుత్వానికి మస్కు ఇతవు, తగ్గేదేలే అంటూ కరాఖండిగా చెప్పిన ట్రంప్. ఓ అమ్మా, ఇక ఆయన మొత్తం ఇదే పని మీద పోతుందట. తగ్గేదేలే, దేనికైనా తగ్గేదేలే. ఇక అంటారు చూడు, బూరె పొంగి 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 పూరి. ఇక మరి అది ఏమవుతుందో ఎట్లవుతుందో కానీ కొసకైతే ఇక మరి మస్కు దగ్గర సోపద్దారుడినే. ఒక కంచాలు తింటారు, ఒక మంచాల మంతారు. ఇక మస్కు కూడా, ఎలాన్ మస్క్ కూడా ఆయనకు వద్దే, నువ్వు అన్ని దేశాలతో మొత్తం పంచాయతీ పెట్టుకుంటున్నావు, ఈ చైనాతో ట్రేడ్ వారు ఇదేందో జర కొద్దిగా ఆలోచించుకో అని సలహా ఇస్తే, సూచన చేస్తే, నీ లెక్కేది, నీ కథ ఏదని కరాఖండిగా దాన్ని మొత్తం ఖండించిందట. ఇక చూడాలి మరి రేపు ఈ ట్రంప్ కంపు ఎందాక పోతుంది, ఏంది ఏం కథ అని ముందు చూద్దాము. పద్ధతిగా సాగు. పత్తి కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1. కేంద్ర ప్రభుత్వం ప్రకటన. 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో గుజరాత్. ముఖ్యమంత్రి రేవంత్ చిత్తశుద్ధితో వ్యవసాయ విజయం. పగలు లేక రాత్రి ఉంటదా, రైతన్న లేని భూతల్లి ఉంటదా, ఒక్క క్షణమైన ఎడబాసి ఉంటారా. ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు, భూతల్లికి రైతన్న దూరమైతే మన పూట గడవదు. అంతే కదా. అందుకనే ఇక మరి రైతుల మీద జర్ర బాగానే కన్ను పెట్టిండు రేవంతమయ్య. ఇక మరి పత్తి కొనుగోళ్లలో వసవసాని రెక్కలు ముక్కలు చేసుకొని చెమట తీసే రైతన్న భూమితోని పోరాడుకుంటా మరి సమాజానికి, ప్రపంచానికి మరి రైతన్న ఎంతో సేవ చేస్తున్నాడు. ఇలా మన కంచంలో భూవై కనపడుతున్నాడు. అందుకనే రైతన్నను మనం ఏనాడు చిన్న చూపు చూడొద్దు అన్నట్టుగా మొత్తానికి వ్యవసాయ విజయాన్ని అందుకున్నాడు రేవంత్ అన్న. ఇక తెలంగాణ వ్యవసాయ రంగంలో పురోగమిస్తుంది. భారతీయ వ్యవసాయ రంగంలో తన ప్రత్యేకత చాటుకుంటుంది. గత రికార్డులను అధిగమిస్తూ ముందుకు సాగుతుంది. ఈ ఏడాది పత్తి కొనుగోళ్లలో దేశంలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది కథ. ప్రస్తుత పత్తి సీజన్ 2024-25కు సంబంధించి మార్చి
31/2025 వరకు జరిగిన కొనుగోళ్లలో తెలంగాణ అత్యధికంగా 40 లక్షల బేళ్ల సేకరణను నమోదు చేసిందని మంగళవారం టెక్స్టైల్స్ శాఖ తెలిపింది. ఆ తరువాత 30 లక్షల బేళ్లతో మహారాష్ట్ర, 14 లక్షల బేళ్లతో గుజరాత్ ఉన్నాయని తెలిపింది. గణనీయమైన సేకరణ సాధించిన ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక 5 లక్షల బేళ్లు, మధ్యప్రదేశ్ 4 లక్షల బేళ్లు, ఆంధ్రప్రదేశ్ 4 లక్షల బేళ్లు, ఒడిశా 2 లక్షల బేళ్లు, హర్యానా, రాజస్థాన్ మరియు పంజాబ్లలో 1.15 లక్షల బేళ్ల సేకరణ జరిగినట్టు తెలిపింది. మొత్తం పత్తి ఉత్పత్తి చేసే అన్ని రాష్ట్రాల్లో సుమారు 21 లక్షల మంది పత్తి రైతులకు 37,450 కోట్లు చెల్లించినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తానికైతే వ్యవసాయ విజయం అందుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ అన్న. ఇక మరి పత్తి కొనుగోళ్లలో దేశంలోనే నెంబర్ 1, తెలంగాణ నెంబర్ 1 అని ఏకంగా మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అంటే రేవంత్ సర్కారుకు రైతుల పట్ల ఏ రకమైన సానుభూతి ఉన్నది, ఏ రకంగా రైతన్నల మీద ప్రేమ అభిమానం ఉన్నది అనేది మనకు మరి ఈ వార్త చూస్తుంటే కనబడతా ఉన్నది. ఇక వచ్చింది చూడు, ఊరే సరి. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు. 5 దోషులకు ఉరిశిక్ష ఖరారు. జంట పేలుళ్లలో 18 మంది మృతి, 131 మందికి గాయాలు. 12 ఏళ్ల తర్వాత తుది తీర్పు ఇచ్చిన హైకోర్టు. ఒక్కసారి మనం సరిగ్గా 2013లో 2013లో ఈ ఉగ్ర మూకలు ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని భాగ్యనగరాన్ని మొత్తం అసలు ఎట్లా అంటే వామ్మో, అసలు బయటికి పోవాలంటే, దుకాణం కాడికి పోవాలంటే, రోడ్డు మీద తిరగాలంటే, ఆఫీసుకు పోవాలంటే, రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే, అసలు ఏది చేసుకోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా కడుపులా దడ 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 ఉనికిపోయారు జనాలు. ఎవరైతే ఈ ఉగ్రవాదులు మొత్తం దిల్సుఖ్ నగర్ గడ్డ మీద బాంబులు పేల్చి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు. అందుకనే ఇవాళ ఊరే సరి అయిన కాడికి జనాలు అదే కోరుకున్నారు. న్యాయస్థానం కూడా మరి హైకోర్టు కూడా అదే కోరుకున్నది. మరి ఇది ఇంకా ఎక్కడో పోతుందట ఈ కేసు. ఇంకా పెద్ద కోర్టుకు ఆడికి పోయి మాకొద్దు, మేము శుద్ధ పూసలము, మేము సుఖం పూసలము, మాకు ఏ పాపం తెలియదని మళ్ళీ ఈ రకంగా మొరగాబోతున్నారట. మొత్తానికైతే వీళ్ళు 18 మందిని నిలువున పొట్టన పెట్టుకొని 131 మంది గాయాల పాలై పాపం వాళ్ళు ఇప్పటికీ అంగవైకల్యంతో అలమటిస్తున్నారు. పుట్టడు రోగాలతో బాధపడుతున్నారు. మానవత్వం అనే తెరను తెంచి క్రూరత్వము అనే పొరను పెంచి, మానవత్వం అనే తెరను తెంచి క్రూరత్వము అనే పొరను పెంచి, ఈర్ష్యాద్వేషాలు మనసులో దాచి కుట్రకు తంత్రాలు తనువులో మోసి, ఈర్ష్యాద్వేషాలు మనసులో దాచి కుట్రకు తంత్రాలు తనువులో మోసి, పుట్టుకొచ్చినారా ఓ ఉగ్రవాదులారా, పుట్టుకొచ్చినారా ఓ ఉగ్రవాదులారా, లెక్క పెట్టినారా ముక్కలైన దేహముద్దలా. పాపం ఈ చచ్చిపోయిన ఈ 18 మంది వాళ్ళ తలగా యోకాడ, చెయ్యి యోకాడ, కాలు యోకాడ అవయవ భాగాలు మొత్తం పగ్గం పాడి ఎక్కడికక్కడ ఆగం జగన్నాథం. ఈ రకంగా వాళ్ళ ఉసురు పంచుకున్నారు ఈ ఉగ్రవాదులు. ఇక వాళ్ళకు ఊరే సరి అనే కాడికి వచ్చింది. భాగ్యనగరము గుండెను పిండే ఈ మతి మీకు ఎవడు ఇచ్చేరా,
భాగ్యనగరము గుండెను పిండే ఇమ్మతి మీకు ఎవడు ఇచ్చేరా ఆ భాగ్య జీవుల ఆత్మను చంపే చేతులు మీకు ఎట్లా వచ్చేరా ఆ భాగ్య జీవుల ఆత్మలు చంపే చేతులు మీకు ఎట్లా వచ్చేరా ఆకాశమంటిన రోదనతోటి ఆర్తనాదాలతో అల్లాడిపోయేరా ఆకాశమంటిన రోదనతోటి ఆర్తనాదాలతో అల్లాడిపోయేరా పాపం దిక్కు తోచక సొమ్మసిల్లి అసలు ఇక మేము ఏమైపోతామో అసలు ఏంది మేము ఏడిపోతున్నాము ఏమవుతున్నాము అని గాయాల పాలైన 131 మందికి ప్రాణాలు అరచేతిలో ఉండి పాపం వాళ్ళు బిక్కుమంటూ దిక్కు తోచక ఏంది ఇట్లయిపోతుంది అసలు ఏమి నడుస్తుంది ఈ భారతదేశంలో పాపం ఈ 18 మంది జాలపత్తే లేరు వాళ్ళ ప్రాణాలు మొత్తం గాలిలో కలిసిపోయినాయి కొంతమందిని పొట్టను పెట్టుకుర్రు ఇంతమందిని గాయాల పాలు చేసిర్రు ఇంకా వేరే రాష్ట్రాలలో కూడా బాంబులు పెట్టి ఎంతోమందికి ప్రాణహాని కలిగించిన ఈ దుర్మార్గులకు ఉరే సరి అనేది ఇప్పుడు సభ్య సమాజం కోరుకుంటున్నది ఆఖరికొస్తరకల్లా ఇగో 12 ఏళ్ల క్రితం జరిగిన దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో 5 దోషులకు హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది బాంబు పేలుళ్ల కేసులో దోషుల పిటిషన్ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది 5 నిందితులకు 2016లో ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్షను విధించగా ఎన్ఐఏ కోర్టు తీర్పును రద్దు చేయాలని వారంతా హైకోర్టుకు అప్పీల్కి వెళ్లారు ఆ 5 నిందితులు చేసిన అప్పీలను తిరస్కరించి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది ఇగో ఇది కథ మొత్తానికి ఈ బచ్చవాజుగాళ్లకు అసలు ఇక ఉరి కాదు ఏకంగా ఈ కాలిస్తేనే బాగుండు దొరికించుకొని ఇంకా ఓ బచ్చవాయిగా దొరకలేదట ఆడు మరి ఏడబంతుండో ఏడ తింటుండో ఎక్కడ ఉంటుండో కంటి కనబడ కూడా తిరుగుతుండట వాడు చలో ఇదేంది సింగపూర్లో అగ్ని ప్రమాదం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు ఇక ఈయన చిన్నకొడుకు ఇక ఓ దిక్కేమో ఆఖిరది పుట్టినరోజు బర్త్డే ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది ఓ దిక్కు తాగలాడుతుంటే ఇంకో దిక్కు చిన్న కొడుకు ఆమె ఉండగా ఆమె రెజినోవనా ఏదో ఉండగా ఆమె పేరు ఇక ఆమె ఇప్పుడు ఈ మధ్యకాలంలో సింగపూర్లోనే ఉంటుందట ఇక పెద్ద మనిషి ఏమో నిన్న మన దేశాలు పట్టిండు పెయి మీద బట్టేసుకొని ఇక చిన్న కొడుకు ఇక అక్కడ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగి ఇక పొరగానికి మొత్తం దుమ్ము పొగ మన్ను మసాలా మొత్తం లోపలికి పోయిందట ఆ ఊపిరితిత్తులో వేరుకుందట చెయ్యికో కాలుకో దెబ్బ తాకిందట పొరగానికి అయితే ఏం కాలే కానీ జరంత పానం ఇక ఊపిరి మెసలకుండా అయిందట ఆ పొగ ఆ దుమ్ము ఆ పొగకు మొత్తానికి ఇక ఈ కోయిలాగా నిన్న ఇక చెప్పుకుందట గిట్ల సంగతి గిట్ల అయిందని చెప్పుకుందట ఇక ఈయనకు పవన్ కళ్యాణ్కు ఆయన పెద్ద మనిషి ఉండే కదా మోడీ ఆయన కూడా ఫోన్ చేసిండట అరుచుకుండట మొత్తానికి పవన్ కళ్యాణ్ కొడుకు క్షేమంగా ఉండాలని నేను కూడా కోరుకుంటుంది ఇదేంది సబర్మతి ఆశ్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం సందర్శించారు జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు సబర్మతి ఆశ్రమంలో సాగిన మహాత్మా గాంధీ జీవన విధానం ఆశ్రమ విశిష్టతను సీఎం అక్కడి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఆశ్రమంలో గాంధీ వాడిన చరకాను తిప్పి దాన్ని పరిశీలించారు అనంతరం ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు కాగా గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగే 2 రోజుల ఏఐసిసి ప్రత్యేక కార్యక్రమాలు సిడబ్ల్యూసి సమావేశాల కోసం సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్ వెళ్లారు ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన సబర్మతి ఆశ్రమాన్ని విజిట్ చేశారు ఇక ఇప్పుడు భారతదేశంలో 3 రాష్ట్రాలలోనే ఇక
షెడ్డో పాటో కాంగ్రెస్ పాలన సాగిస్తున్నది. మరి ఎట్లా ఏమి చేయాలి? మోడీ మొత్తం పురకొనే ఏమన్నా అంటే మతాలు కులాలు వీటిని మొత్తం ఉసిగొల్పుతుండే. ఇక మరి షెడ్డో పాటో మనం కూడా రాబోయే రోజుల్లో రాజీవ్ గాంధీ ఆశయాలకు జీవం పోయాలి, ఇందిరాగాంధీ ఆశయాలకు జీవం పోయాలి అని ఇక వీళ్ళు కంకణం కట్టుకొని ఇక ఇప్పుడు రాబోయే రోజుల్లో దగ్గరకు వచ్చినాయి, ఇక మూతికాడికి వచ్చినాయి. ఇక బీహారు బెంగాలు మళ్ళీ పోతే తమిళనాడు, కేరళ. ఇక మరి రాబోయే రోజుల్లో ఇక మూది కాడికి వచ్చి కూర్చున్నాయి అసెంబ్లీ ఎలక్షన్లు. మరి అందుకనే మనం ఎట్లా చేయాలి, ఏంది ఏం కథ అని ఇక ఈ రకంగా మరి గుజరాత్లో అహ్మదాబాద్ కాడ మరి సబర్మతి ఆశ్రమం దగ్గర ఇక అచ్చనే ఇంట్లో గాంధీ కాంగ్రెస్కు పెబ్బాయి గాంధీ 100 ఏళ్ళు అయితే ఇక ఇళ్ళనే సర్దార్ వల్లభాయ్ పటేల్ది 150వ జయంతి ఉన్నది. కాబట్టి ఇక ఈ 2 పండుగలని కలగలుపుకుంటా మనం కూడా కలుసుకుంటా రేపు బీజేపీ మీద మనం ఏ రకంగా పోరాటం చేయాలి, నిజాలను మనం ఏ రకంగా జనాలకు మరి అందజేయాలి, ఎట్లా మనం ఎత్తులేయాలి, ఎట్లా జిత్తులేయాలి, ఎట్లా పొత్తులు కూడుపుకోవాలి, ఏ రకంగా బీజేపీని ఎదుర్కోవాలి, ఏ రకంగా ఈ సామాజిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాము, మతాల కథ ఏంది, కులాల కథ ఏంది, ఈ విద్వేషాల కథ ఏంది, వీటి మీద మనం ఎట్లా మనం రాజకీయంగా ఎదుర్కోవాలి అని ఇక ఈ రకంగా ఇక పిసిసి పెద్దలు, ముఖ్యమంత్రులు, చిన్న ముఖ్యమంత్రులు, మంత్రులు మొత్తం 164 మంది లీడర్లు ఇక వీడికి చేరుకొని ఇక జరసేపు ఆ ప్రార్థనా మందిరంలో జరసేపు లీనమయ్యి ఇక ఈ రకంగా ఆలోచన చేసి ఎట్లా మన దారి ఎట్లా చూసుకుందాం, దారి ఏది ప్రధానమంత్రి మరి కృషి ఎక్కాలి కదా రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి కావాలి కదా రాహుల్ గాంధీ. ఇక ఆ రకంగా వీళ్ళు ఎట్లా రాహుల్ గాంధీని మనం ప్రధానమంత్రిని చేసుకుందామన్న ఆలోచనలో మునిగి తేలిరట. ఇక ఈ రకంగా ఆడ సబర్మతి ఆశ్రమంలో మీటింగ్ పెట్టుకొని ఇది కథ. ఇంకేముందయ్యా, ఇక వచ్చింది అక్క బీసీ కులగణన విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి, కాంగ్రెస్తో నడిచేందుకు సిద్ధం, ఇందిరా పార్కు వద్ద ధర్నాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్తో నడిచేందుకు సిద్ధం. బొంకరా పోలియా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత అన్నట్టుగా ఉన్నది కథ. బొంకరా పోలియా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత. మీదంగా మేము అబ్బా కవితమ్మ ఏం మాట్లాడుతుంది, ఎంత రామసక్కని కార్యం ముంగటేసుకుంటుంది. అబ్బా అక్క కవితమ్మ మరి కాంగ్రెస్తో నడిచేందుకు సిద్ధం. వాళ్ళు ఇక మీరు ఏలు పెట్టి చూపించకుండా 42% బీసీలకు బీసీ రిజర్వేషన్లు 42% పెంచి అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని ఇక గవర్నర్ తోటి మరి రాష్ట్రపతి కాడికి పార్లమెంటు కాడికి పంపే కార్యక్రమం చేసిర్రు. బాగానే మరి జంతర్ మంతర్ దగ్గర ఇది ఈ 42% మరి బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలని వాళ్ళు కథ గమ్మించి మరి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలని వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఎక్కడ పోయినా అక్కో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జాడలేరాట పచ్చలేరాట. మరి ఎందుకో రాలేదు. వాళ్ళు వీళ్ళు గుమ్మ జకాయ గుంపు కట్టుకొని ఇక్కడికి వెళ్ళి బీసీ సంఘాలలో బుక్కడ నీళ్ళు దాక్కుంటా రైళ్ళల్లో బయలుదేరి గంత దూరం పోయి వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తే ఇక మరి మీ కాడ మీరు దలుచుకుంటే సిటికేస్తే విమానమే వచ్చి మీ ఇంటికాడ ఆలుతుంది. మరి ఎందుకు పోరైతుంది?
జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నాలు మరి ఎందుకు పాల్గొనరైతుంది. మళ్ళీ ఏమనంటే కాంగ్రెస్తో నడిచేందుకు సిద్ధం. బా ఏ మాటలు నేర్చిరే ఈ మాటలు చల్లకుండా. ఇందిరా పార్కు వద్ద ధర్నాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇప్పుడు ఇందిరా పార్కు ఇది వీళ్ళ అయ్య రాజ్యంలో దీన్ని మొత్తం మూతపడేసిండు. ఆడ ధర్నాలు చేస్తేందుకు రాస్తారోకలు చేస్తేందుకు ఎవరికి ఏ తిప్పలు ఉంటాయో ఎవరికి ఏ బాధలు ఉంటాయో అగో ధర్నా చౌక్ కాడ ఈ రకంగా ధర్నా చేసుకుంటేందుకు అదొక వేదిక. ఆడ చేయకుండానే చేసిండు ఈ దొర వీళ్ళయ్య. అగో గస వంటి చరిత్ర గల వీళ్ళు ఇప్పుడు ఆడికే పోయి ఇగో ఈ రకంగా మన ఆంబాయం ఈ రకంగా దొంగ దీక్ష ఏమన్నా అన్నం సందం ఉందా? కాంగ్రెస్తో నడిచేందుకు సిద్ధమైంటివి. మరి మన కాంగ్రెస్ వాళ్ళు గుమ్మా జకాని గుంపు కట్టుకొని పోయి జంతర్ మంతర్ దగ్గర జగం మోగిస్తే మీరు ఎందుకు పోలేదు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు పక్కకు పెట్టు, మీ అన్నని పక్కకు పెట్టు, మీ బావని పక్కకు పెట్టు. బీసీ రాగం నువ్వే ఎత్తుకుంటున్నావు, వాళ్ళకంటే ముందుగా నువ్వే ఎత్తుకుంటున్నావు. ఎందుకంటే అయ్యకాడ మార్కులు కొట్టాలని 100 మార్కులు నీకే పడాలి. అమ్మా నా కొడుకు కంటే నా బిడ్డ కంటే నా కొడుకు కంటే నా అల్లుని కంటే నా బిడ్డే బాగా తండ్లాడుతుందిగా అనేది 100 మార్కులు కొట్టాలని బాగానే తండ్లాడుతున్నావు. మరి నువ్వైనా పోకపోయినావమ్మా. బీసీ కులగణన విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఆడికి పోయి చేస్తేందుకు చేత కాదు. ఏమైనా మీదే మాట్లాడాలి, జనాలను మభ్యపెట్టాలి. లోపడంగా ఏం చేయాలనో గదే చేయాలి, ఎట్లా ఉండాలనో గట్లే ఉండాలి. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు. గట్టిగా ఉంది కథ. ఇప్పుడు మీరేం ఏమంటుంది? కాంగ్రెస్తో నడిచేందుకు సిద్ధమే అంటుంది. మరి నడిచేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు జంతర్ మంతర్ కాడ యుద్ధానికి నువ్వు ఎందుకు దిగలేదు అనేది ఇప్పుడు సభ్య సమాజం అంటున్న ముచ్చట. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ముచ్చట ఇది. కులగణనను తప్పుదోవ పట్టించి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వచ్చేందుకు తాము సిద్ధమని ఆమె ప్రకటించారు. అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. వామ్మో మాకో నిన్ను చూసి పోరగాలు ఏం నేర్చుకుంటారో తెలుసా కవితకు? మందు ఎట్లా అమ్మాలి, మందు దందా ఎట్లా చేయాలి, మందు ఎట్లా తాగాలి. ఇప్పుడు ఈ ఏడాదికి 12,000 కోట్ల మందు తాగితే కవితక్క పుణ్యమా అని నీ దండం పెడితే ఇప్పుడు ఏడాదికి 34,000 కోట్ల మందు తాగుతున్నారట తెలంగాణలో. అదంతా పుణ్యమంతా కట్టుకున్నది కవితక్క. ఎందుకంటే కవితక్క మందుదందా ఒక ఆడి మనిషి మందుదందా చేసినప్పుడు, మందుదందా మూత మోగించినప్పుడు మనం తాగితేంది, మనం చేస్తేంది ఏమవుతుంది అన్నట్టుగా అగో గా రకంగా కథ. ఇక వీళ్ళు అయ్యాంలా నీ దండం పెడితే 3 నెలల ముందరనే ఇక వైన్సులకు టెండర్లు పిలిచి వేస్తా నీ దండం పెడితే ఏం తక్కువ 2,600 కోట్ల దాకా పైకం గుంజుకొని ఖజానా నింపుకొని ఇక మరి తాగుబోతులకు మాత్రము వాళ్ళకు పండుగ అన్నట్టుగా గల్లీకో బెల్ట్ షాపులు విడిగా రామ కథగా అమ్మించిననుకో రాదురి. ఎందుకంటే మరి అక్కనే మందు దందా ఎట్లా చేయాలి, ఏంది ఏం కథ అనేది దారపోసే. ఈ తాగుడంటే ఇంకెట్లుంటుంది కథ. ఇక ఈడ ఇంకో ముచ్చట ఏం చెప్తుంది కవితమ్మ అంటే, అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుందట. మరి 10 ఏళ్ళు మీరే రాజ్యం వెళ్తుంది, పెత్తారము 10 ఏళ్ళు మీ చేతుల్నే ఉండే. మరి ఆయన జ్యోతిబా పూలే మీ కంటికి కనపడలేదా చెప్పు? అసెంబ్లీలో పెట్టాలని ఇవాళ శోకంపూస పలుకులు శిలక పలుకులు ఇవాళ రామసకదనంగా ఇసిరి కొడుతుర్రు. మరి 10 ఏళ్ళు ఎవరైతే జ్యోతిబా పూలే విగ్రహాన్ని మరి అసెంబ్లీలో పెట్టాలని మీకు ఎందుకు ఆయన సోయి రాకపాయే? మీ అయ్యకైనా, మీ అన్నకైనా, మీ బావకైనా
నీకు కూడా ఎందుకు బుద్ధి రాకపాయే? గియాల జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని గియాల పలుకులు పలుకుతున్నారు. అమ్మని స్వామి రంగ ఎట్లా ఉందో చూడుది కథ. ఇక సరే, ఇప్పుడు మీకు బీసీల మీద ఇంత పారం కొట్లాడుతుంది, జిమ్మ కొట్లాడుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీకి దళితుని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు, చేయకపోతే మా తలకాయ మీద మిడకాయ ఉండదన్నారు, మాట తప్పమన్నారు, మడమ తిప్పమన్నారు. ఇక ఏం జరిగిందో తెలంగాణ జనాలకు ఎరికే. కనీసం మరి బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడైనా ఒక బీసీని చేస్తాం, ఒక బీసీ సామాజిక వర్గ ఒక నాయకుడిని మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకుంటాం అన్న సోయి కూడా ఎందుకు లేదు వీళ్ళకు? అంతెందుకు, ఇప్పుడు ఈమె జాగృతి అని పెట్టుకుంది, ఇక్కడ ఏదో వచ్చాగా జాగృతి అని పెట్టుకుంది. తెలంగాణ జాగృతి పోయి ఇప్పుడు భారత జాగృతి అయింది. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయితే తెలంగాణ జాగృతి పోయి ఇప్పుడు భారత జాగృతి అయింది. ఏటరాయి దియరేళ్ళు అది మన కూటరాయి దియరేళ్ళు ఏటరాయి దియబోయినట్టుగా దేశకీ నేత అంటే దేశకీ నేతకు మంగళం పెట్టి ఒత్తిర్రు. అది ఇప్పుడు ఉన్నది పోయింది, ముంచుకుంది పోయింది, చేతుల పిట్ట పోయింది, ఆడపిట్ట రెండు పోయినాయి. మరి ఈ భారత జాగృతో తెలంగాణ జాగృతో ఓ సంస్థ ఉంది. మరి దీనికైనా ఒక బీసీ లీడర్ని అధ్యక్షుడిని చేయొచ్చుగా, లేకపోతే ఒక మహిళను అధ్యక్షురాలను చేయొచ్చుగా. మీకు అంత ప్రేమ ఆపాచన ఉండే బీసీ కులం అంటే, బీసీ సామాజిక వర్గం అంటే, మళ్ళా బీసీ కులగణన విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని మళ్ళీ ఇప్పుడు శోకం పూస పలుకులు. ఆడ బీసీల గురించి బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలి అనే ఉద్దేశం మీ కడుపులో ఉంటే మరి మీరు ఎందుకు జంతర్ మంతర్ దగ్గర పోయి మద్దతు ఇయ్యలేదు? ఎందుకు మాట్లాడలేదు? మళ్ళీ ఏమన్నా అంటే మీది మాటకు మళ్ళీ ఇప్పుడు జనాలు నమ్మాలి కదా, జనాలకు నమ్మకాన్ని తీసుకురావాలి కదా. అమ్మా కవిత మస్తు పోరాడుతుందిగా, మస్తు కథ కమ్మిస్తుందిగా అన్నట్టుగా మళ్ళీ ఇది రావాలి బయటికి. బీసీల కోసం వీళ్ళు మస్తు తారాడుతురుగా అనేది మళ్ళీ ఇది జనాలు అలా పోవాలి. ఇగో గిసమంటి కథ నడిపిస్తుర్రు, గిసమంటి వ్యవహారం చేస్తుర్రు, ఎట్లా నమ్మాలి, ఏం చేయాలి? ఇగో వృద్ధి, నమస్తే తెలంగాణ వచ్చింది మనకి. ఇప్పుడు వృద్ధి రేటుకు కాంగ్రెస్ కాటు. రాష్ట్రం ఎక్కడ పోతేంది, ప్రజలు ఏమైతేంది, తమ స్వార్థ రాజకీయ అధికారమే పరమావధిగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారినరు. ఎంతో జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబెడితే దాన్ని నిలుపుకోవడం చేతగాక ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక ప్రతిష్టను దిగజార్చిండ్రు. అమ్మా వామ్మో, ఈ సర్కారు భూములను మొత్తం సత్యనాశం చేసి బొచ్చడు రూపాయలు దోచుకొని బయట దేశాలల్లో మురట్ల మూలుగబెట్టుకొని ఇక ఇప్పుడు వీళ్ళు ఎంత రామసక్కని సొక్కం పూస పలుకుతుర్రేముల్లో రాష్ట్రం ఎక్కడ పోతేంది, ప్రజలు ఏమైతేంది? మరి రాష్ట్రం ఎక్కడ పోతేంది, ప్రజలు ఏమైతేంది అన్నోళ్ళు అంత నిండు ప్రేమ దయాగుణం ఉన్నోళ్ళు మరి తెలంగాణ నెత్తి మీద దరిద్రాన్ని కూసబెట్టి దరిద్రాన్ని నాట్యం ఆడిపించుకుంటా అప్పుల కుప్ప చేసి సిప్ప చేతికిచ్చి 8 లక్షల కోట్ల పైచిలుకు అప్పు చేసి మరి గింత రామసక్కని మేము చేసినాము గిది గిట్లా గది గట్లా ఇవాళ రేవంతానికి చేయొస్తలేదు అనేది ఇవాళ వీళ్ళు పలుకులు పలికేది ఎక్కడిది? మీరు ఇచ్చింది సిప్పే కదా,
10 ఏళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా కట్టకపోతుంది, అన్నీ పక్కేసి పండబెడుతుంది, అన్నీ తొర్రలు బొర్రలు పర్యలు. గీయేనా మీ కథ. రాష్ట్రం ఎక్కడ పోతేంది, ప్రజలు ఏమైతేంది. సరే, ఇప్పుడు వీళ్ళ మాట వీళ్ళ కొంగులనే వేద్దాం. రాష్ట్రం ఎక్కడ పోతేంది, ప్రజలు ఏమైతేంది. ఇప్పుడు వీళ్ళు చేసిన ఉద్దారకం ఏందయ్యా? నిన్న మొన్న కంచె గచ్చిబౌలి ఇదే తీసుకుందాం. ఇప్పుడు ఈ కోయాగలు ఏం చేసినాయి? ఓ ఓ ఓ అంటున్నాయి అని నెమలి పిచ్చల నెమలీలను ఎగిరిపిచ్చిరు మొగిట్లా. ఈ నెమలీలు ఈ భూములల్లా ఓ ఓ ఓ అంటున్నాయి. ఇదంతా ఇప్పుడు ఏమైందా? ఉత్తకతే. బీఆర్ఎస్ వాళ్ళకు ఏం పనిపాట లేక, వాళ్లకు పెత్తానం లేక, అధికారం లేక, ఎట్లా మాకు పెత్తానం లేకపోయా, ఎట్లా మాకు అధికారం లేకపోయా అని కడుపులలో వాళ్ళకు కూర్చొని పికరుంది. జనాలను తప్పుదోవ ఎట్లా పట్టియాలి? కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సర్కారు అడవులను మొత్తం నాశనం చేస్తుంది, భూములను గుంజుకోవాలని చూస్తున్నది. ఇలా ఉన్న మూగజీవులు వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటి ఉసురు పంచుకుంటుర్రు కాంగ్రెస్ వాళ్ళు అని వీళ్ళు ఏం చేసిర్రు? కథ అమ్మిచ్చి దీన్ని మొత్తం ఏఐ అంటే వీళ్ళు కృత్రిమ మేధను ఉపయోగించి ఉంటేగా కొంతమంది పల్వాకి గాళ్ళు తయారు చేయించి ఎక్కడో ఉన్న నెమలిలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఎక్కడో ఏడుస్తున్న చచ్చిపోయిన జింకర తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, లేని ఏనుగుల కూడా సృష్టించి అంత కపటం, మోసం, దగ, కుట్ర ఈ రకంగా చేసి ఈడ పాపం జేసీపీ శటం కూలగొడుతుంటే నెమలి ఇట్లా ఎగిరిపోతుందిగా అనేది కథగా అమ్మిచ్చారు. ఇక పోతే జింకలు ఈడ మనకు బోర్డు సరిపోతలేదు కానీ జింకలు కూడా అయ్యో జింకలు సచ్చేపోయి అడ్డమడదిగా జింక. అయ్యో ఓ జింక అయితే కండ్ల పొంట నీళ్లు గారిస్తుంది, కండ్ల పొంట నీళ్లు వల 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 అని వలపోస్తుందిగా జింక. ఇక ఇంకోటి ఏనుగు ఓ అమ్మ ఏనుగు కూడా ఉరుకులో పెడుతుందిగా. అయ్యో ఏనుగు కూడా ఉరుకులో పెడుతుందిగా పాపం. ఈ ఏనుగులు అలా ఉన్నాయో లేవో కూడా తెలియదు, ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి ఒక ఇట్లా కలిపిర్రు, ఎక్కడో విశాఖపట్నం జింకను తీసుకొచ్చి ఇలా కలిపిరు. ఇట్లా వ్యక్తి ఇదంతా జనాలకు ఒక తప్పుడు వార్తను బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో గిరికలు కొట్టిస్తే అది నువ్వు నేను అందరము అరే నిజమేగా, అయ్యో గింత పని చేసిరు కాంగ్రెస్ వాళ్ళు నిజమేగా అని దాన్ని ఏం చేసిర్రు? అందరూ సోషల్ మీడియాలో షేర్లు చేసిర్రు వాళ్ళ చుట్టాలకు పక్కాలకు. ఇక వీళ్ళు పెద్ద పెద్దోళ్ళు సినిమా యాక్టర్లు కూడా పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా అందరిగా కుండలకారం తినే ముసలం కానించి కుండలకారం వేసుకొని బువ్వ తినే సామాన్యుని కానించి ఆకాశం అంతటి బంగ్లాలల్లో పంచపరమాణాలు తినే పెద్దోడు బలిసినోడు కాడికి దాకా ఇక ఇది మొత్తం దీన్ని మూత భోగించారు సోషల్ మీడియాలో. ఇక ఇది దేశం వెలుపున ఎల్చిపారేసరికి నిజమే అనుకోరు. కానీ ఆఖరికి వస్తారు కల్లా ఏమైంది? అది అబద్ధము. బీఆర్ఎస్ వాళ్ళు చేసింది, బీజేపీ వాళ్ళు చేసింది అంతా అబద్ధము. కిషన్ రెడ్డి ఏం చేసింది దాన్ని ఇట్లా అవుతుందని ఇక నెమలులు, జింకలు, ఏనుగులు, వన్యప్రాణులు మొత్తం ఆగమవుతున్నాయి, ఓ ఓ అని ఒర్లుతున్నాయి అని కిషన్ రెడ్డి పెట్టుకుండు సోషల్ మీడియాలో. ఆయన ఉండగా సూర్యాపేట కోయిలాగా దచనాథ్ది ఆ కోయిలాగా కూడా సోషల్ మీడియాలో పెట్టుకుంది. బీఆర్ఎస్ కోయిలాగలు సోషల్ మీడియాలో పెట్టుకున్నాయి. ఇక అది కాంగ్రెస్ కోయిలాగలు పసిబట్టి అరే లేందో కలంపం చేసి బట్టగాల్చి మా మీద వేస్తుర్రే, మమ్మల్ని బదనాం చేస్తుర్రే, మమ్మల్ని నిందల పాలు చేస్తుర్రే, ఇక వీళ్ళని వదిలిపెట్టేయలేదు. జనాలకు
తెలంగాణ జనాలకు నిజమేందో అబద్ధమేందో తెలియాలి అని ఇక కాంగ్రెస్ కోళ్ళాగలు కంకణం కట్టుకొని అది తీసుకుపోయి అయ్యా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా వీళ్ళు కల్పితాలు చేసి తెలంగాణ జనాలను మోసం చేస్తున్నారని కోర్టు మెట్లు ఎక్కితే అమ్మ ఇక న్యాయస్థానం మా ముక్కు విండి చెవులు విండి ఈపులో వస్తుందో ఏమో మాకు కర్రు కాల్చి ఎర్రగా వాత పెడుతుందో ఏమో తర్వాత మళ్ళీ మా ఇజ్జతి పోతుంది మేము బూరు బచ్చన్నపేట అని ఇంత రామసక్కని కార్యం చేస్తుంది ఇది రేపు ఉత్తదే అని తేలితే ఇక మా పండు వాడినట్టే పాకానికి వచ్చినట్టే మా పరువు అంతా గంగర కలిసినట్టే అని ఇక చిన్నగా సోయి తెచ్చుకొని సిగ్గి తెచ్చుకొని సోషల్ మీడియాలల్లో దాన్ని ఇప్పుడు ఏం చేసిర్రు డిలేట్ చేసిర్రు. డిలేట్ అంటే ఏముంది, దాన్ని తొలగించిర్రు, తీసేసిర్రు, మూసేసిర్రు, ఖతం చేసిర్రు. అట్లా ఉంటే మరి కోర్టు రేపు ముట్టికాయ వేస్తుందిగా, చెవులు వింటదిగా. ఏమే మీరు గంత స్థాయిలో ఉండి గా స్థాయిలో ఉండి గీ దిగజాడు బుద్ధులేంది, గీ చిల్లర పనులేంది, గీ చిల్లర బాగోతమేంది, గీ చిల్లర బుద్ధులతోటి మీరు జనాలను మోసం చేయాలని చూస్తుర్రా? జనాలు మర్రబడితే మరి మీ కథ ఏమవుతుంది అని అంటదో ఏమో న్యాయస్థానం కోర్టు అని ఇక దాన్ని ఎక్కడికక్కడ డిలేట్ చేసి ఇక మంచిగా అత్త మీద కోడల్లాగా అలిగి ఇప్పుడు గిట కూర్చున్నాయి. ఇప్పుడు అవి నాశ పెట్టుకొని ఏమి లేదు ఆడికి ఇప్పుడు సద్దు. నిన్నమన్నాడేమో ఇక వచ్చే పాయే గెలుకుర్రా, నూకుర్రా, తరుముర్రా, షేర్ చేయిర్రా, ఇంకా కొన్ని ఫోటోలు క్రియేట్ చేయిర్రి, సృష్టించుర్రి. లాస్ట్కి వస్తారకల్లా అది అబద్ధం అని తేలింది. వీళ్ళే అంతా కట్టుకథ కల్పించిర్రు. బీఆర్ఎస్లు బీజేపీలు కట్టుకథలు పిచ్చ కథలు అల్లి ఈ రకంగా చేసిర్రు అనేది తేలింది. కాబట్టి ఇక ఇప్పుడు తోక ముడుచుకొని తమాషగా వండుకునే కోళ్ళాగలు. అందుకనే నిజం ఎప్పుడు దాగదు. నిజం అబద్ధం ఉరుకులో పెట్టి ప్రపంచం అంతా తిరిగి వస్తుంది. కానీ నిజం నిప్పు లాంటిది, చిన్నగా ఎప్పుడు రావాలో గప్పుడే వస్తుంది, గప్పుడే తెలుస్తుంది. ఇది కథ. బీఆర్ఎస్ కోయిలాగలో ఎంత రామసక్కని పని చేసుకుంటున్నాయో, ఎంత రామసక్కంగా పనిచేస్తున్నాయో ఇప్పుడు చెప్పాలి. ఏమండ్రి వాళ్ళు ఒకసారి చూద్దాము. రాష్ట్రం ఎక్కడ పోతేంది, ప్రజలు ఏమైతేంది. మరి ఇప్పుడు ప్రజలు ఏమైపోవాలి మీ ముచ్చట్లు విని? ఇప్పుడు ఏమన్నారు ప్రజలు మిమ్ములా? గింత కపటం, గింత మోసం, గింత దగ, గింత కుట్ర మీ రాజకీయ స్వార్థ బుద్ధుల కోసము ఈ రకంగా జనాలను మోసం చేస్తే ఇప్పుడు నా సొంటోళ్ళు అడవిలో తిరిగేటోళ్లకు, కూలి పోయేటోళ్లకు, నాలి పోయేటోళ్లకు, బాయికాడ శరకల ఇంటికాడ పని చేసుకుంటోళ్ళు ఏమనుకుంటారు? అరే నిజమే కావచ్చు అనుకుంటారు. అదే చదువుకున్నోడు, ఇంత అంతో టెక్నాలజీ మీద అవగాహన ఉన్నోడు ఇదంతా ఉత్తదే అనుకుంటారు. కానీ ఇట్లా అనుకుంటోళ్ళు తక్కువ మంది. ఊర్ల పొండ జనాలు అరే నిజమే గారా అనుకుంటోళ్ళు ఎక్కువ మంది. అందుకనే ఇప్పుడు చెప్పాలి వీళ్ళు రాష్ట్రం ఎక్కడ పోతేంది, ప్రజలు ఏమైతేంది. ప్రజలు ఇప్పుడు ఏమవుతుందంటే గందరగోళాన పడ్డరు. ఇప్పుడు నిజం తెలుసుకున్నాక బీఆర్ఎస్ మీద ఏం పోస్తున్నాయా, మన్ను దుమ్ము, ఇదే పని పెడుతున్నారు. ఇప్పుడు మన్ను చేతికి అందిన మన్ను గుప్తురు, చేతికి అందిన దుమ్ము గుప్తురు. వేసేదే రాయి, పోసేదే మన్ను. ఎందుకంటే వీళ్ళు అబద్ధాల మీద వీళ్ళు ఆటలాడుతున్నారు. ఇక చాలు పో మీ సకదారం. ఇంకా మంచిది పిల్లగా. నిన్ననే చెప్పుకున్నాం, వడగళ్ళు అన్నదాతకు కడగండ్లు. మహబూబాబాద్, ములుగు జిల్లాలో 1000 ఎకరాల్లో పంట నష్టం. మహబూబాదు జిల్లా కురివి మండలము లచ్చిరామ్ తండాలో ఈదురుగాలికి ఎగిరిపోయిన ఇంటి రేకులు, , 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
ములుగు మండలంలో జూగారంలో విరిగిపోయిన బొప్పాయి చెట్లు జూమ్ పెట్టి పిల్లగా ఇగో మహబూబాబాద్ జిల్లా కురివి మండలం లచ్చిరాం తాండాలో ఈదురుగాలికి ఎగిరిపోయిన ఇంటి రేకులు ఇగో కనపడుతుందా? వీళ్ళ బతుకు వీళ్ళ సంసారం రేకులు మొత్తం ఎగిరిపోయినాయి. ఆ పోరగాడు ఇగో దీని గోడ ఎక్కుస్తుండు. ఉట్టిదే బోషారం అయిపోయింది. ఇక పాపం చేతికి వచ్చిన పంట ములుగు మండలం జాకారంలో విరిగిపోయిన బొప్పాయి చెట్లు. ఇక ఇంతలా కాయలు మొత్తం మన గుత్తులే కాసినాయి మంచిగా బొప్పాయి చెట్లు. కానీ ఈ ఈదురు గాలులకు వడగండ్ల వానకు బొప్పాయి చెట్లు ఏడి కాడికి ఇరిగి నేలమట్టమైనవి. అకాల వర్షము సకల పంటల బురదలో ఉంచింది చేతికి అందుతున్న పైకము జారి గంగలో కలిసింది. కన్నీరే మిగిలింది వాళ్ళకి. ఏముంది? కడగాను చేసింది, కథం పట్టించింది, రైతన్న బతుకులను ఛిద్రం చేసింది, ఆగం చేసింది. అన్నమో రామచంద్ర అనిపిస్తుంది వడగండ్ల వాన. ఈ వడగండ్ల వాన చల్లకుండా ఇది అసలు ఎందుకు ఇంత రోగు తప్పిన వ్యవహారం చేస్తుందో, ఇంత సాయ తప్పిన వ్యవహారం చేస్తుందో, ఇంత అద్దుపద్దు లేకుండా అంగు తప్పిన వ్యవహారం చేసి అన్నదాతలను మాత్రం ఆగం పట్టిస్తుందిలా ఈ వడగండ్ల వాన. పాపం వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. ఇక ఈనాళ్ళలో కూడా గదే వచ్చింది. ఊరే సరి వారికి ఊరే సరి. ఇగో కోళ్ళాగా చూస్తుర్రా? అసదుల్లా అఖ్తర్, జియాఊర్, మహమ్మద్ తహసీన్, యాసిన్, హైజాజ్ ఎట్లా ఊరు చూడు బచవాజ్ గాలు. వీళ్ళ ముఖాలు పాడుబడ. మీ వీసా రద్దు చేస్తున్నాం, అమెరికా నుంచి వెళ్ళిపోండి. ఎల్లమ్మా ఏం చేస్తున్నావే? అబ్బా మా పొలగాడు పట్నంలో ఆడ బాత్రూమ్ పని చేయని, పాయకాన పని చేయని, రోడ్లు ఊడ్చని, ఇంకేదైనా చేయని. మా పొలగాడు అమెరికాలో కొలువు చేస్తుండు. అమ్మో కోడిలాగా మంచి బేరం మీదే ఉంది. అయితే మరి కట్నం వ్యాపారం తీసుకుంటాడో పెళ్లి చేయాలంటే అమెరికాలో కొలువు చేస్తోనికి కట్నం మామూలుగా ఉంటుందా కథ? మొత్తం కోట్లలోనే ఉంటుంది వ్యవహారం. ఇక ఇప్పుడు అమెరికాలో పక్కేసుకొని పండుకొని కొలువులు చేసే కోళ్ళాగలకు ఇక ఇప్పుడు ఏది లేదు, ఎక్కర్లేదు. ఇప్పుడు ఈ కోళ్ళాగలు రోడ్ల మీద బుస్స ఉరికినా కష్టమేనట. ఇప్పుడు అటగోలుగా కార్లలో తిరిగినా ఇగో అమెరికాలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి అక్కడి పోలీసులు అధిక వేగంతో కారు నడపడంపై నోటీస్ ఇచ్చారు. కొద్దిగంత ఈ కోళ్ళాగలు ఏం చేస్తాయి? పర్సు కోళ్ళాగలు జర్ర కారును ఉరుకులో పెట్టిస్తాయి. తాత కొడుక ఉరుకులో పెట్టినావు. ఇప్పటికే ఆడు పొమ్మన లేక పొగ పెడుతుండు ట్రంప్ గాడు. ఆగమాగం చేస్తుండు. ఇక ఈ పొమ్మన లేక పొగ పెడుతుండు. మనం నిమ్మలంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అన్న సోయిలకు ఉండాలి కదా. ఇక ఈ కోళ్ళాగ దొరికిపోయింది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి అక్కడి పోలీసులు అధిక వేగంతో కారు నడపడంపై నోటీస్ ఇచ్చారు. భారతదేశంలో ఇచ్చిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ను తాము అనుమతించబోమని, ఇక్కడి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టి కేసు కొట్టేసింది. ప్రస్తుతం ఓపీటీ పై ఉన్న ఆ విద్యార్థికి వెంటనే అమెరికా వదిలిపెట్టాలంటూ అక్కడి ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. ఇక వండుకోరి ఇంతదానికి గంతదానికి అమెరికా ఖండాలు దాచిపోతుండో, సముద్రాలు దాచిపోతుండో, అమెరికాలో కొలువు చేస్తుండో, లొటపీసో మాచిపత్రో ఇక్కడ చదువుతుర్రు, ఇక్కడ ఓనమాలు నేర్చుకుంటుర్రు, ఇక్కడ ఉద్దారకం చేసుకుంటుర్రు, ఉరికి బయట దేశాలల్లా అండ పెడుతుర్రు. ఇక్కడ అయ్య ఏమన్నా కానీ అమ్మ ఏమన్నా కానీ కనిపించిన వాళ్ళు ఎక్కడన్నా ఒరిగిపోని వాళ్ళు ఏమన్నా కానీ ఏనన్నా తినని ఏనన్నా వండని రోడ్ల మీద ఆగం కానీ వీళ్ళు మాత్రం నిమ్మలంగా ఉండాలి. బాగా పెట్టిర్రు.
అరే రామచంద్ర, ఇంత పవిత్రమైన భారతదేశంలో పుట్టి మరి మన దేశ రూపురేఖలు ఎట్లా మార్చుకుందాము, మన దేశాన్ని ఇంకా ప్రగతి చక్రంలో ఎట్లా ఉరుకులో పెట్టిద్దాం అన్న సోయి లేదు. ఏమైనా పోవాలి, ఈడ నేర్చుకోవాలి, ఆడ మంది కొంపలల్లా ఆడ దీపం వెలిగియాలి, వాళ్ళ దేశాలు బాగుపెట్టాలి. ఇప్పుడు ఆఖరికి పుస్తకాలు ఏమైంది? ఇంకో గీ కథే అయ్యింది. ఇక అయినోడు అమెరికే, కానోడు అమెరికే. మావోడు పక్కన అడగ ముందుకే మావోడు ఎడగుండు అనుకుంటున్నావు? మావోడు అమెరికాలో చదువుకుంటుండు, మావోడు అమెరికాలో కొలువు చేస్తుండు, మావోడు అమెరికాలో ఉద్ధరిస్తుండు. ఇప్పుడు ఆయనే మంచిగా తొడపాశం పెట్టి బిర్రగా తొడపాశం పెట్టి చిన్న మట్ట సంగం మంగళం పెట్టి ఒత్తుతుండు. అయిందా అని కాందా ఏముందయ్యా? మన చేసుకొని బత్త ఈడ లేదా? మన భారతదేశం లేదా? పనులు లేవా? ఇక్కడ ఉద్ధరియ్యి, ఇక్కడ శాస్త్రవేత్తలు గారి, ఇక్కడ మంచి మంచి ప్రయోగాలు చేయర్రి, ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలకు మీరు పెద్ద పెద్ద రథసారథులు గారి. అది లేదు. అమెరికా నుంచి వెళ్ళిపోయింది. విద్యార్థులపై తీవ్ర చర్యలకు ఒడిగడుతున్న ట్రంప్ సర్కారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం సహా వేరువేరు కారణాలు ప్రశ్నార్థకంగా తెలుగు విద్యార్థుల భవిష్యత్తు. మీరు చేసుకున్న కర్మే అది, మీరేగా సంధించింది. భవిష్యత్తుపై ఎంతో ఆశతో అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళిన భారతీయ విద్యార్థుల ఆశలను ట్రంప్ సర్కారు చిదివేస్తుంది. ఏడాది 2 ఏళ్ల కిందట చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపిస్తూ వీసాలు రద్దు చేస్తుంది. తక్షణం దేశం విడిచి వెళ్ళాలంటుంది. స్వచ్ఛందంగా వెళ్ళకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. అంతేగా మరి మెడలు బట్టి నూకేస్తుంది. ఇక నార్త్ ఈస్టర్న్ హ్యాంప్షైర్, విస్కాన్సిన్, మాడిసన్ తదితర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న పలువురు విద్యార్థులకు ఇలాంటి నోటీసులు అందాయి. ఇందులో తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఒక నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయంలోనే 40 మందికి వీసా రద్దు నోటీసులు అందగా ఇందులో 18 మంది ప్రస్తుతం అక్కడ చదువుతున్న వారే. మరో 22 మంది చదువు పూర్తి చేశారు. చూసిన ఆరులో అమెరికాలో ఇప్పటికైనా జర సోయి తెచ్చుకోరు. నా కొడుకు అమెరికా పోతాడు, నా బిడ్డ అమెరికా పోతుంది, నా బిడ్డ ఆడ ఉద్ధారకం చేస్తుంది, నా కొడుకు ఆడ కొలువు చేస్తుంది అంటే ఆఖరికి పుస్తకాల్లో ఏమవుతుంది ఇప్పుడు? అందుకనే జర్రా దేశం మీదే సోయి పెట్టిర్రు. ముందుగా మీరు కూటెరాయి తీయర్రి, తర్వాత ఏటరాయి. ముందుగా మన దేశం కథ ఏంది, మన దేశం ఎట్లా బాగుపడాలి, మన రాష్ట్రం ఎట్లా బాగుపడాలి, మనకున్న తెలివితేటలు మన రాష్ట్రానికి మన దేశానికి ఎట్లా ఉపయోగించాలన్న సోయి పెట్టుకోరు. ఆడిపోతే ఇప్పుడు ఏమైంది? అసలుకే వేసారు, నిలువ నీడ లేకుండా మెడకు బట్టేసి గుంజి విమానం ఎక్కిస్తారు. ఆడా పొమ్మనం లేక పొగ ఎట్లా ఈ ఎట్ట పొమ్మనంలో ఎట్ట చేయాలి, ఎన్నో ఒక చిన్న తప్పు దొరికించుకోవాలి, నువ్వు కాలే. ఇంకో ఇది కథ ఎరా. ఇక ఇళ్ళ గదే ఉంది, ఊరే సరి. హెచ్సియు భూముల వెనుక భారీ కుంభకోణం. ఇక నువ్వు ఇప్పుడు ఏఐతోటి నువ్వు పెద్ద కుంభకోణం చేసావని ఇప్పటిదా చెప్పుకున్నావు సారు. నువ్వు ఏఐతోటి పెద్ద కుంభకోణం చేసి ఇవాళ జనాలను అస్సలు గందరగోళం చేసి అసలు నిజమేంది అబద్ధమేంది, రేపు ఏదైనా జరిగినా కానీ అది అబద్ధమే కావచ్చు అనేది ఆయనకాడికి వచ్చింది ఇప్పుడు కథ. ఎరకడికి నాసంటోడు గొర్ర కాస్తుంటే ఈ పల్వాల క్షేత్రంతో వచ్చారా పులి అంటే ఆడ పులి లేదు, ఏమి లేదు, ఆడ ఉరికొచ్చిండు. ఉత్తర ఇటు అటు ఉరికే వరకైనా ఏది లేదు, ఎక్కలేదు. తాత కొడుక ఇదా అని పోయిండు. మళ్ళీ నాడు వచ్చారా పులి వచ్చారా అంటే ఓ నీ తల్లి ఈడు పుట్టినే అంటుంది. పోయినప్పుడు కూడా గిట్టనే కూతేసిండు, ఉరికితే పులి లేదు, నక్క లేదు, తొడలేదు. ఏమైంది? నిజంగానే పులి వచ్చింది, మొత్తం కథం పట్టి వచ్చింది. ఇప్పుడు ఈయన భాగవతం అంతే. ఇప్పుడు ఈయన
ఓ నీ దండమెత్తి నెమలీలు ఎగురుతున్నాయి, జింకలు ఏడుస్తున్నాయి, నెమలీల రెక్కలు ఇరిగిపోయినాయి, ఆ ఏనుగుల కాళ్ళు పడిపోయినాయి, అంత ఆగమాగం జగన్నాథం అని శుద్ధపూస పలుకులు వాళ్ళకి ఏఐలా అంత బొమ్మలు అంత కల్పిత బొమ్మలు చేపించి సోషల్ మీడియాలో ఇడిస్తే అది ఆఖరికి వస్తారు తప్పని తేలే. ఇప్పుడు ఇలా కోళ్ళాగల మీద ఇప్పుడు బీఆర్ఎస్ కోళ్ళాగల మీద కేసు కూడా అయిందట. ఇగో గిసవంటి కథలు గిసవంటి వ్యవహారాలు మొత్తానికి ఇలా మార్నింగ్ న్యూస్లో ఈ కథ బయటపడ్డది. ఇక రేపు మరి ఇంకెన్ని కథలు బయటపడతాయో మరి అంతవరకు దాకా మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి. మన నేను ఉంటా శనార్థి. అందరికీ నమస్తే.